ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతా ఉంది. ఈ 9 నెలల పరిపాలనలో చంద్రబాబు గారి పాలన మీద వ్యతిరేకత వచ్చేసింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, తర్వాత పథకాలు ఎగ్గొట్టేశారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి 9 నెలలు చేసిందేంటి? జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో నిజమెంత? దయచేసి ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ఏదైతే ఎన్నికల టైంలో హామీ ఇచ్చారో, నేను గనక ముఖ్యమంత్రి అయితే మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పారు. అన్న మాట ప్రకారం తొలి సంతకం డిఎస్సి మీద పెట్టారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ డిఎస్సి మీద ఎంత తప్పుడుగా ప్రచారం చేస్తున్నారంటే, ఇదిగో మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు కానీ దానికే దిక్కు లేదు, ఇక పథకాలు ఏమిస్తారంటూ మాట్లాడుతున్నారు. తొలి సంతకం డిఎస్సి మీద పెట్టి అది ఇప్పటి వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. రైటే, మంచి బాగానే మాట్లాడారు అనుకుందాం. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం దాని మీద ఒక స్పష్టమైన విధానంకి వచ్చింది. ఎందుకంటే గతంలో నువ్వు మెగా డిఎస్సి ఆర్డిఎస్సి అని చెప్పి ఇష్టానుసారంగా విద్యార్థులను మోసం చేసావు కదా. ఈసారి అలాంటి అవకతవకలు జరగకూడదని చెప్పి చాలా స్పష్టంగా ఈ మార్చి ఎండింగ్ కల్లా సుమారు 16,000 17,000 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతా ఉన్నారంటూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఖచ్చితంగా ఈ మార్చి ఎండింగ్ కల్లా డిఎస్సిని రిలీజ్ చేయడం ఖాయం. ఖచ్చితంగా టీచర్ ఉన్నటువంటి ఆ భర్తీలన్నీ పూర్తి చేస్తారు. ఇక రెండవదిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతారని చెప్పి హామీ ఇచ్చారో, అన్న మాట ప్రకారం 4,000 రూపాయలు అలా అక్షరాలు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా దశల వారీగా 250 ఇవ్వట్ల, డ్యామ్ షూర్గా 4,000 రూపాయల అక్షరాల ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి అందేలా స్వయంగా సచివాలయ సిబ్బంది తీసుకెళ్ళి ఇస్తా ఉన్నారు. ఒకవేళ సెలవు వస్తుంటే ఒక్కరోజు ముందే ఇస్తా ఉన్నారు. 1వ తారీఖు కనుక సెలవు వస్తే 31వ తారీఖునే పెన్షన్లు పంచిపెట్టేస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. తర్వాత అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేశాడు. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. ఈసారి 3 పూట్ల పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 పూట్ల భోజనం పెట్టి 15 రూపాయలతో ఒక రోజు ఒక మనిషి గడిచిపోయేలా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ప్రజల సొమ్మునంతా ఆయన చేతిలో పెట్టుకోవాలన్నట్టు కంకణం కట్టుకొని ఇప్పుడు ఎవరి భూములకు వారసులు వాళ్ళు అవుతారు, కానీ వారసులు మనమే. కానీ మన యొక్క పూర్తి అథారిటీ ఎవరి దగ్గర ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది. నువ్వు ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి లెక్కలో ఇవన్నీ లైన్ చేసుకుని చెప్పి చూశాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం, గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేకుండా 5 సంవత్సరాలు 3 రాజధానులు 3 ముక్కలు అంటే కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులు శరవేగంగా పూర్తి చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లు లైన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని ఉద్యోగ కల్పనలు జరిగేలా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏవైతే కట్టడాలు కట్టారో ఆ బ్లాకులన్నింటినీ రీఓపెన్ చేసి మళ్ళీ అన్నింటిని పునఃప్రారంభించి ఒక ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎలా ఉండాలి రూపురేఖలు దిద్ది అక్కడ అభివృద్ధి పరంగా ముందు కొనసాగిస్తూ ఉన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పట్ల శ్రద్ధ చూపించి రాష్ట్రానికి రాజధాని ఎలాగైనా కంప్లీట్ చేయాలంటూ కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. ఇక పోలవరం అనే విషయానికి వస్తే, గతంలో పోలవరం కట్టండి అంటే 0.5%, 10% తొందర ఎందుకన్నా అంటూ పబ్బం గడిపేశారు అంతే. కొంతమంది అసలు ఇది ఒక సుదీర్ఘమైన ప్రాజెక్ట్, ఇది తెలియని ప్రాజెక్ట్ అని చెప్పి మరి కొంతమంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఇది రాష్ట్ర ప్రాజెక్టు కాదు, కేంద్ర ప్రాజెక్టు, కేంద్రమే కట్టాలి, రాష్ట్రానికి సంబంధం లేదంటూ చేతులెత్తేసాడు. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం పనులు ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునేటువంటి ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఉరుకులు పెట్టేలా ముందు కొనసాగించేలా తీసుకెళ్తా ఉన్నారు. ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నటువంటి ఆ మాట నిలబెట్టుకున్నారు. ఎవరికైతే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి 24 గంటల లోపే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. ఉచిత ఇసుక పాలసీ పెట్టి మీకు ఎంత ఇసుక కావాలో అంత ఇసుక తీసుకెళ్ళండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీ పెట్టారు. దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. ముందు రేట్లు తగ్గించారు. ఏదైతే నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే హామీలు ఇచ్చారో, తల్లికి వందనం ఏటా ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు
ఆ తల్లికి వందనానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ జూన్ నెలాఖరికల్లా విద్యా సంవత్సరం మళ్ళీ ప్రారంభం అయ్యే టయానికి తల్లికి వందనం మేము వర్తింపజేసేలా చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ సమావేశాలు తెలియపరిచారు. అక్కడితో అది అయిపోయింది. ఏదైతే రైతుల కోసం మనం పెట్టినటువంటి రైతు దాత సుఖీభావ్ అని చెప్పి ఏర్పడి దాని మీద కూడా వాళ్ళందరికీ డబ్బులు పడేలా వాళ్ళ యొక్క ఖాతాలు జమ అయ్యేలా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతలా కృషి చేస్తూ ఉండంటే బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటూ వ్యతిరేకత వచ్చేసింది, ఇది వచ్చేసింది అని చెప్పంటారు కదా. ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో జరగలేదా? అన్నయ్య నేను చెప్పినవన్నీ ఎక్కడ జరగలేని చెప్పి ఒకడైనా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇదిగో తమ్ముడు నువ్వు ఇలా చెప్పావు, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయలేదు, ఇలా చేసిరని చెప్పి ఒకటి చెప్పండి. ఒక పక్కన పథకాలు ఇస్తూనే సూపర్ 6లో పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు కూడా ఒక్కడొక్కడిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి 4 రోజులు బట్టి తిరిగేసి 2.0 చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టిన అందరి లెక్కలు తెలుస్తని చెప్పి మాట్లాడతాడు. ప్రభుత్వం గురించి ఏదో ఒకటి బురద జల్లాలి కాబట్టి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రజలు వ్యతిరేకించుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కావాలని చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి అందరూ ఏదో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. కానీ జగన్ దాని అంతటికి తానే ఆత్మలతో మాట్లాడుతున్న విషయం ఎవరికి తెలియదు. ఈరోజు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ వ్యతిరేకత వచ్చిందండి? అన్న మాట ప్రకారం ఒక్కటొక్కడిగా చేసుకున్నటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటారా? పథకాలు ఇస్తున్నామని చెప్పి ఒక చేయి చూపించి రెండో చేత్తో లాక్కొని మిమ్మల్ని కోరుకుంటారా? ఆంధ్ర రాష్ట్రంలో గతంలో మీకు 150 సీట్లు ఇస్తే ఈ రోజున కేవలం 11 సీట్లు ఎందుకు వచ్చినాయి సార్? అలా మోసం చేయబట్టే కదా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది. సూపర్ 6లో పొందుపరిచినటువంటి 6 పథకాలని అవలంబించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ఏవైతే పథకాలు పెట్టారో ఆ పథకాలు 2 పథకాలు అవలంబించారు. ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది సార్, ఇంకా అయిపోలేదు కదా. ఆల్రెడీ ఎప్పుడైతే ఈ నెక్స్ట్ మే జూన్లోకి వచ్చేపాటికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇవన్నీ కనుక అయిపోతే సూపర్ 6 పథకాలు సంవత్సరాన్ని అవలంబించినట్టు అవుతాయి కదా. ఇప్పటికైనా కళ్ళు తెరవండి సార్. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి కావాల్సిన పరిపాలన ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తూ ఉన్నారు. ప్రజలకిను కూటమి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన ఒక అండర్స్టాండింగ్ బాగుంది. సిచ్యువేషన్లు కరెక్ట్గా ఉన్నాయి. ఈరోజు రోడ్ల మరమ్మతులు పూర్తయినాయి చూడండి. గతంలో ఉన్న రోడ్లకి ఇప్పుడున్న రోడ్లకు ఒకసారి తేడా చూడండి. ఎంత దారుణంగా ఉండే రోడ్లు, ఈరోజు రోడ్ల పరిస్థితులు చూడండి. వాటర్ ఫెసిలిటీస్ చూడండి. మొత్తం ఎక్కడికక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఎంత చక్కగా పనిచేస్తున్నారో ఒకసారి చూడండి. ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఉన్నదానికి ఇప్పుడున్న తేడా ఏంటంటే పథకాలు ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడుతున్నాం. అది ఒక్కటే కారణం తప్ప జరిగినటువంటి పరిపాలన అంతా ఏమనుకుంటారు మరి? అందరికీ ఏంటంటే ఒక అలవాటు అయిపోయిందండి. తల్లికి వందనం వర్తించట్లేదు కాబట్టి తల్లికి వందనం రావట్లేదు కాబట్టి ఆ తల్లికి వందనం వస్తే మేమందరం ఫీజులు అవి కట్టుకోవాలి, ఎన్ని చేసుకోవాలి కదా, ఫీజు రియంబర్స్మెంట్స్ ఎన్ని వస్తాయి కదా, మేము అన్నీ కట్టుకుంటామని చెప్పి ఈ ఒక్క అంశం గురించి మాట్లాడుతున్నారు. రైటే. కొంతమంది ముందు తొందరగా ఎందుకు రిలీజ్ చేసి తర్వాత ఇచ్చుకోవచ్చు, ముందు తల్లికి వందనం కావాలి అని చెప్పి మరి కొంతమంది మాట్లాడుతున్నారు. రైటే. ఒక విషయం క్లారిటీగా ఉండండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ తల్లికి వందనం బదులు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని పెట్టాడు కదా. అమ్మఒడి ఎప్పుడు ఇచ్చేవాడండి? ఏ టైంలో ఇచ్చేవాడు? అమ్మఒడి సుమారు 9 నెలల పరిపాలన దాటిన తర్వాత సంవత్సరం దగ్గరలో అమ్మఒడి ఇచ్చాడు. అంతకుముందు ఇచ్చినటువంటి 8 నెలల 9 నెలల పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఏమనంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు పరిపాలన మొత్తం దౌర్జన్యాలు అరాచకలు పెరిగిపోయి సొమ్మంతా మొత్తం పట్టుకెళ్ళి పెట్టి ఖజానా ఖాళీ చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎలా చేసుకుంటూ వస్తుంది? ఒక పక్కన ఆంధ్ర రాష్ట్ర అప్పులు తీర్చుకుంటూ ఉంది, ఒక పక్కన పథకాలు ఇస్తూ ఉన్నారు, ఒక పక్కన అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకేం కావాలి ఆంధ్ర రాష్ట్రంలో? ఒక్కటే ఇక్కడ బురద జల్లాలి. కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి విశేష ఆదరణ లభిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి బురద జల్లి కార్యక్రమాలు పెట్టుకున్నాడు అంతే. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవండి. ఆల్రెడీ ప్రజల మీద కూటమి ప్రజల మధ్య ఒక నమ్మకం అయితే ఉంది. కానీ ఈ నమ్మకాన్ని చెడగొట్టే విధంగా కొంతమంది కంకణ కట్టుకుని పనిచేస్తున్నారు. సో ఇప్పటికైనా ఇలాంటి వారికి బుద్ధి చెప్పండి. తప్పుడు వార్తలు సృష్టించే వాళ్ళ మీద కూడా కాస్త కఠినంగా వ్యవహరించండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.